జై శ్రీరామ్. శ్రీరాముని భక్తులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. శ్రీరాముడి యొక్క మందిరం అయోధ్యలో పూర్తయింది. కానీ ఈ మధ్య ఎలాంటి చమత్కారాలు సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి అంటే వాటిని చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. గత కొన్ని సంవత్సరములుగా కనిపించని రాబందులు సడన్గా ఒక పెద్ద రాబందుల గుంపు అయోధ్యకు చేరింది. చాలామందిని వీటిని సాక్షాత్తు జటాయువు అని అంటున్నారు. భగవాన్ శ్రీరాముడి మందిర ప్రాణప్రతిష్టలో పాలు పంచుకోవడానికి వచ్చాయని అంటున్నారు. ప్రస్తుతం రాబందులు ఈ ప్రపంచం నుండి విలప్తి చెందే పరిస్థితులలో ఉన్నాయి. సమయానుసారం రాబందులు అంతరిస్తూ వస్తున్నాయి. మనుషులకి రాబందులు కనిపించి కూడా చాలా కాలం అయిపోయింది. కానీ ప్రస్తుతం అయోధ్యలో రామమందిరాన్ని ఈ రాబందుల గుంపు చుట్టుముట్టింది. 2000 సంవత్సరముల తరువాత రాబందులు ఎంతో ఎక్కువ మొత్తంలో ఎక్కడా కనిపించలేదు. కానీ సడన్గా రామమందిర ప్రాణప్రతిష్టకు ఇంత ఎక్కువ మొత్తంలో రాబందులు హాజరు అవడం నిజంగానే శ్రీరాముడు చేసిన చమత్కారమని భక్తులు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఈ విషయం మీడియాకి తెలిసిందో అప్పుడు ఈ న్యూస్ ప్రపంచమంతా వ్యాపించింది. దేశంలో ఎక్కడ చూసినా కూడా ఈ విషయంపైనే చర్చలు జరుగుతున్నాయి. ఈ చమత్కారాన్ని సైంటిస్టులు కూడా నమ్మక తప్పడం లేదు. భగవాన్ శ్రీరాముడి మందిర సమయములో జరిగిన కొన్ని చమత్కారాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. అవి ఏమిటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అసలు నేపాల్ నుంచి 2 విశాలమైన శిలలు శ్రీరాముడి విగ్రహ నిర్మాణం కోసం తెప్పించారు. కానీ వాటిలో విగ్రహం తయారు చేయకుండా వేరే రాళ్లతో విగ్రహాన్ని ఎందుకు చేశారు? ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాము. అందుకనే ఫ్రెండ్స్, ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. అలాగే వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. ఈ రోజు గురించి అయితే ప్రపంచమంతా ఎదురు చూసిందో ఆ రోజు దగ్గరికి వచ్చింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అయోధ్యలో ప్రభు శ్రీరాముడి మందిర నిర్మాణం పూర్తి అయిపోతోంది. జనవరి 22, 2024లో రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగబోతోంది. కానీ అంతకంటే ముందే ఎన్నో చమత్కారాలు అద్భుతాలు జరుగుతున్నాయి. జటాయు వంశానికి చెందిన రాబందుల గుంపులుగా ఆకాశంలో ఎగరడం చూసి ప్రజలందరూ భయానికి గురవుతూ ఉన్నారు. ప్రభు శ్రీరాముడి భక్తులు మాత్రం రాబందులను రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు వచ్చిన అతిథులుగా భావిస్తున్నారు. ఎందుకంటే కొన్ని సంవత్సరములుగా రాబందులు ప్రజా జీవితంలో నుంచి దూరం అవ్వబడ్డాయి. ఎక్కడా కనిపించకపోయేసరికి ఇక రాబందులు అంతరించిపోయాయని అందరూ అనుకున్నారు. కానీ రాముడి విగ్రహ ప్రతిష్ఠ జరిగే తారీఖు దగ్గరికి రాగానే ఒక్కసారిగా రాబందుల గుంపు అయోధ్య సమీపానికి చేరుకుంది. ఈ అద్భుతాన్ని చూసి ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే రాబందు అనేది ఒక జీవి అంటే మన భారతదేశంలో నుంచి విలక్తి అయిపోయింది. అలాంటి భగవాన్ శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ సమయంలో ఇంత ఎక్కువ మొత్తంలో రాబందులు అయోధ్యకి ఎలా చేరాయి? ఈ చమత్కారాన్ని కల్లారా చూసిన భక్తులు ఇది శ్రీరాముడి మహిమ వలనే జరిగిందని బలంగా నమ్మి పూజలు చేయడం ప్రారంభించారు. ఇంత పెద్ద విషయం యాదృచ్ఛికంగా ఖచ్చితంగా అయితే అవ్వదు. కొందరు బుద్ధిహీనులు అసలు రామాయణం నిజంగానే జరిగిందా అనే ప్రశ్నలు వేస్తూ ఉంటారు. నిజానికి రామాయణం ఒక కథ మాత్రమే అని వాళ్ళు అంటూ ఉంటారు, నమ్ముతూ ఉంటారు. కానీ త్రేతాయుగంలో జరిగిన రామాయణానికి సంబంధించిన ఎన్నో ఆధారాలు ఇప్పటికీ ఉన్నాయి. వాటిని చూసి జాగ్రత్తగా గమనిస్తే రామాయణం ఖచ్చితంగా జరిగింది అని ఒప్పుకోక తప్పదు. సైంటిస్టులు కూడా దీనిని ఒప్పుకున్నట్టుగానే చెబుతూ ఉంటారు. లంకకు వెళ్లేందుకు సముద్రం మీదుగా రాముడు వానరసేన నిర్మించిన రామసేతు ఇప్పటికీ కూడా అస్తిత్వంలోనే ఉంది. సైంటిస్టులు కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. ఈ రామసేతు అనేది ప్రకృతి పరంగా నిర్మించబడలేదు, మనుషులే దీనిని నిర్మించారు అని సైంటిస్టులు రీసెర్చ్లో తేలింది. ఏ ప్రదేశంలో అయితే రామసేతు నిర్మించబడింది అని రామాయణంలో వివరించడం జరిగిందో సరిగ్గా అదే ప్రదేశంలో రామసేతు ఇప్పటికీ కూడా ఉంది. ఆ సమయంలో శ్రీరామచంద్రమూర్తి తన చమత్కారముతో బండరాళ్లను నీటిలో తేలే విధంగా చేశారు. అలా తేలుతున్న బండరాళ్ల మీద అడుగులు వేసుకుంటూ వానరసేన సముద్రాన్ని దాటి లంకకు చేరుకుంది. రామాయణం జరిగింది అనడానికి ఇంకో ఆధారం రావణుడి లంక. రావణ లంక ఈ రోజుకు కూడా ఉంది. అలాగే సీతాదేవిని రావణుడి నుంచి రక్షించే ప్రయత్నంలో చనిపోయిన జటాయువు రాబందు ప్రజాతికి చెందుతుంది. అదే జటాయువు రాముడి పరమభక్తుడు అవుతాడు. జటాయువు మరియు
ప్రభు శ్రీరాముడి గురించి రామాయణ గ్రంథంలో ఎంతో వివరంగా ఉంది. త్రేతాయుగంలో తండ్రి అయిన దశరథ మహారాజు నుంచి వనవాసానికి వెళ్ళమని ఆదేశం లభించినప్పుడు శ్రీరామచంద్రమూర్తి సీతా లక్ష్మణులతో కలిసి అరణ్యవాసానికి ప్రయాణం చేశాడు. ఆ ప్రయాణం మధ్యలో పంచవటిలో శ్రీరాముడు జటాయువును కలుసుకుంటాడు. పక్షిరాజు జటాయువు సీతాదేవిని తన పుత్రికలాగా భావిస్తుంది. రావణుడు సీతాదేవిని అపహరణ చేసి లంకకు తీసుకు వెళ్ళేటప్పుడు సీతాదేవిని రక్షించే ప్రయత్నంలో జటాయువు తన శక్తికి మించి రావణుడితో పోరాడుతుంది. తన రెక్కలతో రావణుడి శరీరంపై ఎన్నో గాయాలను కూడా చేస్తుంది. రావణుడి శరీరాన్ని రక్తంతో తడిచిపోయేలా గాయపరుస్తుంది. అప్పుడు రావణుడు కోపముతో ఆయుధం తీసి జటాయువు 2 రెక్కలను నరికేస్తాడు. తరువాత కింద పడిన జటాయువు రాముడికి రావణుడు సీతాదేవిని అపహరించాడు అనే విషయం చెప్పి కన్నుమూస్తుంది. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో పక్షిరాజు జటాయువు మందిరం ఉంది. అటుగా వెళుతున్న రావణుడిని చూసి జటాయువు ఆపే ప్రయత్నం చేసింది. అయితే రెక్కలు తెగిపోయినా కూడా జటాయువు కళ్ళు చాలా ప్రత్యేకమైనవి. జటాయువుకి దూరదృష్టి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ దూరదృష్టితోనే సీతాదేవి లంకలో ఉన్న అశోకవనంలో ఉంది అన్న విషయం శ్రీరాముడికి తెలిపింది. అందుకే అయోధ్యకు వచ్చిన రాబందులను జటాయువు వంశానికి చెందినవి అంటున్నారు. అయోధ్య నగరంలో ప్రభు శ్రీరాముడి జననం జరిగింది అని మనందరికీ తెలుసు. వాల్మీకి రామాయణంలో కూడా ఈ విషయంపై ప్రస్తావన ఉంది. ఎంతో కాలం పాటు రాజ్యాన్ని పాలించిన రాముడు జలసమాధి అయిన తరువాత అయోధ్య నగరం శూన్యంగా మారిపోయింది. పౌరాణిక కథల ప్రకారం ఉజ్జయిని రాజు విక్రమాదిత్యుడు అయోధ్య భూభాగంలోకి వచ్చినప్పుడు ఇక్కడ అతనికి ఒక చమత్కారం కనిపించింది. అప్పుడే అయోధ్య శ్రీరాముడి జన్మభూమి అని తెలుసుకున్నాడు. తరువాత ఆ మందిరాన్ని నలుపు రంగులో ఉన్న రాళ్లను ఉపయోగించి 84 స్తంభాల మీదుగా దృఢంగా నిర్మించాడు. విక్రమాదిత్యుడి తర్వాత వచ్చిన రాజులు కూడా రామమందిరాన్ని కాపాడుకుంటూ వచ్చారు. కానీ 14వ శతాబ్దంలో భారత రాజ్యంలో మొఘలుల శాసనం మొదలైంది. అప్పుడు శ్రీరాముడి దివ్య మందిరాన్ని పగలగొట్టి బాబ్రీ మసీదు నిర్మించారు. బాబ్రీ మసీదుకి 3 డోమ్స్ ఉంటాయి. మసీదు బయట ఒక చిన్న వేదిక పైన శ్రీరాముడికి పూజలు జరుగుతూ ఉండేవి. చివరకు ప్రాణప్రతిష్ఠకు సిద్ధమవుతోంది అయోధ్య. ఇక్కడ మీకు ఒక సందేహం వచ్చి ఉంటుంది కదా, నేపాల్ నుంచి తెచ్చిన 2 విశాలమైన రాళ్లను తెప్పించారు కదా అని మనము వీడియో మొదట్లో అయితే చెప్పుకున్నాం కదా. మరి ఆ రాళ్లతో కాకోకుండా వేరే రాళ్లతో శ్రీరాముడి విగ్రహాన్ని తయారు చేయడానికి గల కారణం ఏమిటి? నేపాల్ నుంచి తెప్పించిన రాళ్లకు బదులుగా వేరే రాళ్లను ఉపయోగించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అన్న సందేహం అయితే వచ్చి ఉంటుంది కదా. నిజానికి ఏమి జరిగింది అంటే, రామమందిర నిర్మాణం పూర్తయిన తర్వాత ఫిబ్రవరి నెలలో నేపాల్కి చెందిన కాళీకండ్ నుంచి 2 శిలలు అయోధ్యకు తెప్పించడం అయితే జరిగింది. అందులో 2 రాళ్లలో ఒకటి వచ్చేసి 14 టన్నుల బరువు ఉంటే రెండవది వచ్చేసి 27 టన్నుల బరువు ఉంది. ఇక వీటితో విగ్రహం చేయకపోవడానికి ప్రధాన కారణం కాళీకండ్లో ఉండే రాళ్లను పగలగొట్టకూడదు అనే ఒక నానుడి ఉంది. అందుకోసమే వాటిని అలాగే అయోధ్యలో రామమందిరం దగ్గర అలాగే ఉంచేసి భారతదేశం నుంచి ఇరువైపుల నుంచి అనేక రాళ్లను తెప్పించి వాటితో 3 విగ్రహాలను తయారు చేసి గర్భగుడిలో స్థాపనకు సిద్ధం చేశారు. అయోధ్యలో 67 ఎకరాల ఖాళీ ప్రదేశం ఉంది. అందులో 2 ఎకరాల మందిరం ఉంటుంది. మొదటి గోపురం ఎత్తు వచ్చేసి 128 అడుగుల ఎత్తులో మొదటి గోపురాన్ని నిర్మించారు. ఇక 1992లో బాబ్రీ మసీదు నాశనం తర్వాత సుదీర్ఘ ప్రయత్నాల తర్వాత చివరికి మోదీ శంకుస్థాపన చేయడము, రామమందిరం నిర్మాణం జరగడము, జనవరి 22వ తారీఖున ప్రాణప్రతిష్ఠకు సిద్ధం అవడం, ఇవన్నీ కూడా చాలా సంతోషకరమైన విషయాలే. నాకు తెలిసిన కొద్దిపాటి విషయాలను మీతో పంచుకున్నాను. ఇందులో ఎటువంటి తప్పులైనా ఉంటే దయచేసి నన్ను క్షమించండి. తప్పులు ఉంటే సవరించగలరని మనవి చేసుకుంటూ జై శ్రీరామని మర్చిపోకుండా కమెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో ఎలా ఉంది అనేది మాత్రం చెప్పడం మిస్ చేయకండి. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్ము ఎంకరేజ్ చేయండి. మరి ఒక మంచి విషయముతో మీ ముందు వస్తాం. అంతవరకు జై శ్రీరామ్.